హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్ గంగపురం. ఈరోజు ప్రెడిక్షన్ వచ్చేసి ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 56 డీసీ వర్సెస్ ఆర్ఆర్. చాలా క్రూషియల్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. ఎందుకంటే డీసీ కన్ఫామ్గా ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే మిగిలిన 3 మ్యాచెస్లో 3కి 3 గెలిస్తే 16 పాయింట్స్ తోటి కన్ఫామ్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఆర్ఆర్ తోటి ఆడుతుంది. ఇప్పుడు ఆర్ఆర్ ఆల్రెడీ ప్లే ఆఫ్కి వెళ్ళింది అనుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 16 పాయింట్స్ ఆల్రెడీ యాడ్ అయినాయి. ఇంకా వాళ్ళకు కూడా 4 మ్యాచెస్ ఉన్నాయి. సో మిగిలిన మ్యాచెస్ మొత్తం ఢిల్లీ గెలిస్తే కన్ఫామ్గా వెళ్ళే అవకాశం ఉన్నది. సో ఈ మ్యాచ్ అయితే చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఆర్ఆర్ తోటి వాళ్ళు కూడా బీభత్సమైన ఫామ్ తోటి ఉన్నారు. డీసీ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి, 11 అన్నట్టు కాదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది మొత్తం 10th పొజిషన్, 10 మ్యాచెస్. ఆర్ఆర్ చూసుకుంటే మొత్తం 10 మ్యాచెస్ ఆడి 16 పాయింట్స్ తోటే ఉంది. డీసీ చూసుకుంటే 11 మ్యాచెస్ ఆడి 10 పాయింట్స్ తోటే ఉంది. సో 6th పొజిషన్లో డీసీ, 2nd పొజిషన్లో ఆర్ఆర్ ఉంది. సో గెలిచే అవకాశాలు ఇద్దరికి ఉన్నాయనుకొని చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే కొంచెం ఆర్ఆర్కు గెలిచే అవకాశాలు ఉన్నాయి. బట్ డీసీ కూడా అంత తక్కువ ఏం కాదు. సో ఫైనల్గా చూసుకుంటే ప్రిడిక్షన్ వచ్చేసి కన్ఫామ్గా అయితే నేను ఆర్ఆర్ గెలుస్తుందని చెప్పి ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కదా ఎస్ఆర్ఎస్ తోటి. సో ఆల్రెడీ కేకేఆర్ క్వాలిఫై అయింది, ఆర్ఆర్ క్వాలిఫై అయింది. సిఎస్కేకి 3 మ్యాచెస్లో 2 గెలిస్తే క్వాలిఫై అవుతుంది. ఎస్ఆర్హెచ్కి 3 మ్యాచెస్లో 2 గెలిస్తే క్వాలిఫై అవుతుంది. ఎల్హెచ్డి కూడా 3 మ్యాచ్లో 2 గెలిస్తే కన్ఫామ్ ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం కన్ఫామ్గా ఉంది. సో ఓవరాల్ ఒకటి మ్యాచ్ ఢిల్లీలో జరుగుతున్న ఢిల్లీ హోమ్ టీం కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందంటని చెప్పి నేను అనుకుంటున్నాను. బ్యాటింగ్ పిచ్ ఇది కన్ఫామ్. టాస్ అనేది చాలా క్రూషియల్ ఇంపార్టెంట్. ఎవరైనా టాస్ గెలిచినా సరే కన్ఫామ్గా బౌలింగ్ తీసుకునే అవకాశాలు కన్ఫామ్గా ఉన్నాయి. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ పట్టినా సరే, ఆపోజిట్ ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ పట్టినా సరే మినిమం 200+ స్కోర్ చేస్తేనే కొంచెం ఈ సీజన్లో టఫ్ అనిపిస్తుంది. 200+, 220, 240 చేసే కెపాసిటీ కూడా ఉంది. అటు ఆర్ఆర్కు ఉంది, ఇటు డీసీకి కూడా ఉంది. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే కన్ఫామ్గా అయితే 200+ స్కోర్ చేయాలి. ఫైనల్గా వచ్చేసి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కనుక ఫస్ట్ డీసీ చూద్దామండి. ఓపెనర్స్ వచ్చేసి పృథ్వీ షా అండ్ జాక్ ఫ్రేజర్. జాక్ ఫ్రేజర్ అయితే ఫస్ట్ నుంచి తీసుకోలేరు, ఈ మధ్య తీసుకుంటారు లాస్ట్ 4-5 మ్యాచెస్. ఒకవేళ ఫస్ట్ నుంచి తీసుకుంటే కనుక మంచి ఈ పొజిషన్లో అయితే ఢిల్లీ ఉండకుండా అని చెప్పి నాకు అనిపిస్తుంది. జాక్ ఫ్రేజర్ అండ్ పృథ్వీ షా ఇద్దరు కాంబినేషన్లో మంచిగా ఆడుతుర్రు. కొంచెం పృథ్వీ షా కూడా చూసుకొని ఆడుకుంటే కనుక ప్లే ఆఫ్లోనే చాలా 200 వరకు 110 వరకు స్కోర్ కొట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫస్ట్ డౌన్లో వచ్చి షాయ్ హోప్ పర్వాలేదు అనిపిస్తున్నాడు. దాని తర్వాత అభిషేక్ పోరాల్ కొంచెం ఆడితే బెటరు. నెక్స్ట్ వచ్చేసి మన కెప్టెన్ రిషబ్ పంత్ పర్వాలేదు అనిపిస్తుండే, మంచి ఫామ్లోకి వచ్చిండని చెప్పుకోవాలి. దాంతోపాటు కెప్టెన్స్ కూడా మంచిగా చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇంత పుంజుకుంటున్నా అని చెప్పుకోవాలి. ఆల్రెడీ T20 వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఇంకా మంచిగా ఆడతాడంటని చెప్పి నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లలిత్ యాదవ్ అటు ఇటు పర్వాలేదు అనిపిస్తుండు. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ తిప్పే ప్లేయర్ ఎవరన్నాను అంటే క్రిస్టన్ స్టబ్స్ పర్వాలేదు అనిపిస్తున్నాడు. పర్వాలేదు కానీ మంచి ప్లేయర్ ఇతను. మంచిగా ఆడితే కనుక కన్ఫామ్గా ఇతను కూడా మ్యాచ్ తిప్పే అవకాశాలు ఇతను కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి అక్షర్ పటేల్ ఆల్రౌండర్ వచ్చేసి అటు స్పిన్ గాను ఇటు బ్యాటింగ్ పరంగాను లాస్ట్ మ్యాచ్ కూడా కుదురుకున్నాడు చెప్పుకోవాలి. ఆల్రౌండ్ కూడా ఇతను కూడా మ్యాచ్ తిప్పే అవకాశాలు చాలానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కుల్దీప్ యాదవ్. ఇతను ఏషియా 4 ఓవర్స్లో కన్ఫామ్గా మంచి ఓవర్స్ చేసిండు అనుకో, ఈజీగా అవతలను కట్టడి చేయొచ్చు. అంత కెపాసిటీ ఉన్న ప్లేయర్ కుల్దీప్ యాదవ్. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్ వచ్చేసి ఖలీల్ అహ్మద్. ఇతను కూడా మంచిగా చేసిండు అనుకో, మంచిగా అవుట్ చేస్తాడు. దాంతోపాటు ఇంకా కూడా తగ్గిస్తాడు. అతను కూడా పర్పుల్ క్యాప్లో రేంజ్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ముఖేష్ కుమార్ కూడా మంచిగా వేస్తుంటాడు, మంచి ఫామ్లో ఉన్నాడు అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చి అండ్రిష్ నార్త్. ఇతను లాస్ట్ 18th, 19th, 20th ఓవర్ వేయకుంటే కనుక మంచిగా అతను కూడా ఆడే ప్లేయర్ అనుకొని చెప్పవచ్చు. లాస్ట్ ఓవర్స్ వేయకుండా కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్లో కన్ఫామ్గా అయితే ఓపెనర్స్ వచ్చేసి యశస్వి జైస్వాల్ అండ్ జోస్ బట్లర్. లాస్ట్ టైం జోస్ బట్లర్ అవుట్ అయిన తొందరనే, బట్ ఈసారి అట్లా కాదంట చెప్పి నాకు అనిపిస్తుంది. జైస్వాల్ కూడా మంచిగా ఆడతాడు, మంచి ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవాలి. స్టార్టింగ్ మ్యాచ్ చేస్తూ పోలిస్తే
ఈ తర్వాత మ్యాచెస్ ఆడింది ఇంత పుంజుకుంటున్నాడు అతను కూడా మంచిగా అనుకో మంచి స్కోర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మన కెప్టెన్ సంజు శాంసన్ ఇతను కూడా T20 వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యిండు. ఇతను కూడా మంచి లాస్ట్ మ్యాచ్ తోటి కొంచెం డకౌట్ అయ్యిండు అని చెప్పుకోవచ్చు. ఎవరు ఊహించని బోల్డ్ అది. సో ఇప్పుడు మంచిగా ఆడతాడంట అని చెప్పి నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రియాన్ పరాగ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవాలి. ఇప్పటికీ 4 హాఫ్ సెంచరీలు చేసిండు, మంచి ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ధ్రువ్ జురెల్ లాస్ట్ కూడా కొంచెం తొందరగా అవుట్ అయ్యాడు. బట్ ఇతను కూడా మంచి ప్లేయరే, మంచి ఆట అయితే కిరాక్ ఆడతాడు. నెక్స్ట్ వచ్చేసి ఇమ్రాన్ అట్మైర్ లాస్ట్ టైం 6 కొట్టినారు కూడా 106 మీటర్స్ జరిగింది టీ నటరాజన్ బౌలింగ్లో. ఇతను కూడా మంచి ప్లేయరు, కొంచెం నిలకడ ఆడినప్పుడు కన్ఫామ్గా గెలిచే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రోమన్ పవార్ పర్వాలేదు అనిపిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ కొంచెం మట్టిట్ అయింది, బట్ గెలిచే అవకాశాలు కానీ జస్ట్ మిస్లో ఓడిపోయింది అనుకొని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండర్, ఇతను కూడా బ్యాటింగ్ కూడా మంచిగా ఆడతాడు, బౌలింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తున్నాడు, బట్ ఇంకా రాణించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి యజ్వంత్ చహల్ లాస్ట్ టైం కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయిన ఓవర్స్, బట్ ఈ మ్యాచ్లో కన్ఫర్మ్ పుంజుకుంటాడు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ట్రెంట్ బౌల్ట్ కలిగిన ఫస్ట్ మంచిగా ఫామ్లో ఉన్నాను అనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే పవర్ ప్లేలోనే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓవర్లోనే కన్ఫామ్ వికెట్ తీసే కెపాసిటీ అతను కన్ఫామ్గా ఉంది. అతను కూడా తీసిననుకో కొంచెం రిస్క్లో పడ్డట్టు అనుకుని చెప్పుకోవచ్చు. ఆవేష్ ఖాన్ నెక్స్ట్ వచ్చేసి ఆవేష్ ఖాన్ కూడా పర్వాలేదు అనిపిస్తుండ, అతను కూడా ద్వారా మంచిగా ఇన్నింగ్స్ ఇస్తుండు. నెక్స్ట్ వచ్చేసి నాంద్రే బర్గర్ పర్వాలేదు అనిపిస్తుండు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మొత్తం బ్యాటింగ్ పరంగా చూసుకుంటే రాజస్థాన్ టఫ్గానే ఉంది, అటు డీసీ కూడా టఫ్గానే ఉంది బ్యాటింగ్ పరంగా చూసుకుంటే. బట్ బౌలింగ్ పరంగా చూసుకుంటే కనుక ఇటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ ఇట్లా వీళ్ళు కూడా పర్వాలేదు అనిపించారు. ఇటు కూడా ట్రెంట్ బౌల్ట్, చహల్, అశ్విన్, ఆవేష్ ఖాన్ ద్వారా మంచిగా ఉంటుందంట అని చెప్పి అనుకోవచ్చు. సో ఇవి మ్యాచ్ అయితే చాలా టఫ్గా నడుస్తుంది. ఎవరు అయినా సరే గెలిచే అవకాశాలు. నా ప్రిడిక్షన్ అయితే కన్ఫామ్గా ఆర్ఆర్ గెలుస్తుందా అని అంటున్నాను. మీరు ఏదనుకుంటారో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు, కానీ ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియో.